టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ త్వరలో రాజీనామా చేయబోతూ ఉన్నారు. టాటా గ్రూప్తో 40 ఏళ్ల అనుబంధం ఉంది చంద్రశేఖరన్కి. అండ్ 9 ఏళ్ల పాటు టాటా సన్స్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. సార్, ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? అంటే రాజీనామా కాదనుకుంటాను, ఆయన టర్మ్ అయిపోతుంది. 2027 ఫిబ్రవరితో అవుతుంది. అయిపోయినాక ఈయన ఇంకో టర్మ్ తీసుకొని ప్రకటించారు. రిజిగ్నేషన్ కాదు వాస్తవానికి. అయితే ఎందుకు ఇంత ముందుగా ప్రకటించారంటే, ఎవరు నాయకత్వంలో ఉండాలి అనేది ఉండబోతున్నారనేది అటు ఉద్యోగులకు ఇటు ఇన్వెస్టర్లకు కూడా తెలియాలి కనుక ఈయన అడ్వాన్స్ చెప్తున్నాను. ఎందుకంటే 2017లో ఆయన ఫస్ట్ టైం 5 yearsకు టాటా సన్స్ చైర్మన్, టాటా కంపెనీల చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత మీకు సెకండ్ టర్మ్ కూడా మళ్ళీ ఇచ్చారు. థర్డ్ టర్మ్ కూడా ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఆయన నేను ఇక ఉండను, నెక్స్ట్ టర్మ్ తీసుకొని ఉన్నాడు. అందువల్ల రిజిగ్నేషన్గా దీన్ని భావించలేదు. అయితే ఆశ్చర్యం ఎందుకు కలిగించింది అంటే, చంద్రశేఖరన్ నిర్ణయాలు యాజమాన్యానికి రుచించక మేనేజ్మెంట్లో ఓనర్లలో మీకు ఆ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. ఎందుకంటే టాటాల వ్యాపారం చాలా విస్తృతమైంది. ఆ వ్యాపారానికి హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, దీంట్లో 66% టాటా ట్రస్ట్ షేరు. సో ఇది ఒక మ్యాసివ్ ఎంపైర్, అన్లిస్టెడ్ కంపెనీ. ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కాదు ఇది. సో ఇంత మ్యాసివ్ కంపెనీ, చంద్రశేఖరన్ ఇస్ ఎన్ ఇన్హౌస్ మ్యాన్. మీరు ఆయన 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCSలో చేరారు. ఆ తర్వాత 2019లో TCSకు నాయకత్వ స్థాయికి ఎదిగారు. 2016లో అప్పుడు సైరస్ మిస్త్రీ అని మీకు గుర్తున్నట్టు పెద్ద వివాదమైంది, చాలా ఏళ్ళు నడిచింది. అది పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ బ్యాటిల్ అది. సో టాటా కంపెనీల ఇష్యూను రోడ్డు మీదకి ఈడ్చి, టాటా కంపెనీల అంత చరిత్ర ఉన్న గొప్ప కంపెనీ దాన్ని వివాదాస్పదం చేసింది సైరస్ మిస్త్రీ ఇష్యూలో. టాటా కంపెనీలో జరిగిన గందరగోళం. సో సైరస్ మిస్త్రీని తొలగించాక 2017లో చైర్మన్ అయ్యారు మొత్తం కంపెనీకి చంద్రశేఖర్. సో అందువల్ల ఇన్హౌస్ ఇటీవల ఫిబ్రవరి 2026లోనే ఈ ప్రాసెస్ మొదలైంది, నెక్స్ట్ చైర్మన్ ఎవరు అని. సో టాటా సన్స్ కంపెనీలో ఇద్దరు చంద్రశేఖరన్నే మళ్ళీ చైర్మన్గా పెడదామని ప్రతిపాదిస్తే మిగతా వాళ్ళు అంగీకరించలేదు కొంతమంది. సో ఇది ఫస్ట్ రీజన్ చంద్రశేఖరన్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోరకపోవటానికి. అంటే తన అభ్యర్థిత్వం పైన కంపెనీ మేనేజ్మెంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు తాను ఆ పదవిలో కొనసాగాలని కోరుకోవడం మంచిది కాదని బహుశా అనుకుని ఉంటారు. అది పైకి చెప్పకపోయినా ఆయన తాను నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోరుకోవడం లేదని మాత్రమే చెప్పినా, కార్పొరేటర్ వర్గాల్లో మీకు బిజినెస్ డైలీస్లో రిపోర్ట్ అవుతుంది. అయితే ఆయన నెక్స్ట్ చైర్మన్గా ఉండడం పైన వ్యక్తమైన భిన్నాభిప్రాయాల వల్ల ఆయన మళ్ళీ నేను చైర్మన్గా ఉండను అని చెప్పారు. మరి ఎందుకని భిన్నాభిప్రాయాలు వచ్చేట అనేక ఫ్యాక్టర్స్ పైన. సో మేజర్ ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే, టాటా కంపెనీస్ ఇటీవల కాలంలో చంద్రశేఖరన్ నాయకత్వంలో ముఖ్యంగా ఈ లాస్ట్ 9 yearsలో చాలా కొత్త బిజినెసెస్లోకి ఎంటర్ అయింది. తిరిగి ఎయిర్ ఇండియాను, మళ్ళీ పబ్లిక్ సెక్టార్గా ఉన్న ఎయిర్ ఇండియాను తిరిగి టాటాలు తీసుకున్నారు. వాస్తవంగా ఎయిర్ ఇండియా వాజ్ స్టార్టెడ్ బై టాటాస్. తర్వాత గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది. భారీ నష్టాల తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటాలు కొన్నాయి. సో ఆ టాటాలు తిరిగి ఎయిర్ ఇండియాని స్వాధీనం చేసుకోవడమే ఒక పెద్ద కాంట్రవర్సీ. అనేక విమర్శలు వచ్చాయి. క్రోనీజానికి ఇది సింబల్ అనే విమర్శలు వచ్చాయి. బట్ ఏదైనా పబ్లిక్ సెక్టార్గా ఎయిర్ ఇండియా ఫెయిల్యూర్ వల్ల ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ కావడం మంచిదన్న ఒక పాపులర్ డిమాండ్ కూడా రావడం, టాటా కంపెనీ తిరిగి ఎయిర్ ఇండియా తీసుకుంది. కానీ టాటా యాజమాన్యంలోకి వచ్చాక ఎయిర్ ఇండియా పరిస్థితి ఇంకా దారుణమైంది. మీకు ప్రమాదాలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ ఎ కొలాప్స్. అంటే మీకు పబ్లిక్ సెక్టార్లో ఉంటే ఎయిర్ ఇండియా పనిచేయలేదు అంటూ విమర్శించారైతే, ప్రైవేట్ సెక్టార్లో అది కూడా టాటాల యాజమాన్యంలో ఇంకా దరిద్రంగా తయారైంది. ఇంత మామూలు వివాదాలు కాదు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం ఇప్పటికీ పెద్ద కాంట్రవర్సీగా ఉంది. సో ఎయిర్ ఇండియా సేఫ్టీ నుంచి మొదలుకొని కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పడిపోయాయి. చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కుంది. భారీగా నష్టాల్లో కూడా ఉంది ఎయిర్ ఇండియా.
సో అటు ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు, ఇటు కార్పొరేట్గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎయిర్ ఇండియానే కాకుండా చంద్రశేఖర్ నాయకత్వంలో ఈ న్యూ ఏజ్ బిజినెసెస్లోకి టాటాస్ ఎంటర్ అయింది. మీకు ఉదాహరణకు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ రంగం టాటా డిజిటల్ ఎంటర్ అయింది. అలాగే బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలా కొత్త కొత్త రంగాల్లోకి టాటాస్ ఎంపైర్ విస్తరిస్తూ వస్తుంది. ఇవి కూడా పెద్దగా లాభాలు లేకపోగా నష్టాలు. టాటా డిజిటల్ నష్టాల్లోనే ఉంది. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్లో ఈ వ్యాపారంలో ఇప్పుడే లాభాలు రావు. సో చంద్రశేఖరన్ వాదన ఏంటంటే ఇవాళ నష్టాలు ఉండవచ్చు, కానీ అవి న్యూ ఏజ్ బిజినెసెస్, ఫ్యూచర్లో లాభాలు ఉంటాయి. ఇది ఫ్యూచర్ కొరకు బెటర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఏది లాభాలు లేవు, అన్ని నష్టాలే. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్ ఏఐ ఉందనుకోండి, సామ్ ఆల్ట్మన్ ప్రకటించాడు ఇంకా 2-3 ఏళ్ళ దాకా అసలు మీరు లాభాల గురించి ఆలోచించకండి కూడా చెప్పేశాడు. ఈవెన్ మనకు పెద్ద పెద్ద కంపెనీలుగా కనబడే ఫ్లిప్కార్ట్లు ఇలాంటి కంపెనీలు కూడా భారీగా వ్యాపారం చేస్తున్నాయి, కానీ అవి స్టిల్ నష్టాల్లో ఉన్నాయి చాలా కంపెనీలు. సో న్యూ ఏజ్ కంపెనీలు చాలా నష్టాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో లాభాల కొరకు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ పెడుతూ ఉంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్వెస్టర్స్ గ్రేట్నెస్. అంటే ఏ రంగంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయనేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అదే చర్చ. ఏఐ బబుల్ బస్ట్ అవుతుంది అని, అంటే ఫైనాన్షియల్ బబుల్ అయితే బస్ట్ అవుతుంది, టెక్నాలజీ బబుల్ కాకపోయినా అని. ఎందుకంటే ఇంత భారీ ఇన్వెస్ట్ చేస్తే అందరికి లాభాలు రావాలని లేదు కదా. సో అందువల్ల ఫ్యూచర్ బిజినెసెస్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయని ఐడెంటిఫై చేసి విజనరీ కార్పొరేట్ లీడర్షిప్ ఏం చేస్తుందంటే ఆ బిజినెసెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో తర్వాత చాలామంది ఎంటర్ అవుతారు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు బాగా సంపాదించారు, తర్వాత 100 మంది వచ్చారు అందులోకి. సో అందువల్ల ఫస్ట్ టీవీ ఛానల్ పెట్టిన వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. TV9 బాగా బ్రహ్మాండ, తర్వాత చాలా ఛానల్స్ వచ్చాయి. సో ఏ బిజినెసెస్ అయినా ఫస్ట్ ఎంట్రన్స్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. సో అందువల్ల కార్పొరేట్ లీడర్షిప్, కార్పొరేట్ విజనరీస్ ఏం చేస్తారంటే ఏది ఫ్యూచర్ బిజినెసెస్ గుర్తిస్తారు. చంద్రశేఖరన్ వాదన ఏంటంటే ఇది ఫ్యూచర్ బిజినెసెస్, డిజిటల్ ప్రపంచం, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, డిజిటల్ సేవలు అనేది. కానీ మేనేజ్మెంట్లో ఉన్న కొద్ది మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ లాసెస్ వస్తున్నాయి. అంటే నష్టాల పైన, ఎయిర్ ఇండియా లాంటి కంపెనీలో నష్టాలు రావడం పైన, టాటా డిజిటల్ నష్టాలు రావడం పైన, అలాగే ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్లో కూడా, అంటే విచ్ పాత్వే హ్యాస్ టు టేక్, అంటే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ పాత్వే తీసుకోవాలి. టాటాస్ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా కన్సర్వేటిజం ఉంటుంది. సో ట్రెడిషనల్ వ్యాపార రంగాలకే ఆగిపోవాలా, లేదా ఆధునిక వ్యాపార రంగాల్లోకి ఎంటర్ కావాలా? ఇది టాటాస్లో ఉన్నటువంటి ఒక పెద్ద డైలమా. ఎందుకంటే ఒక కంపెనీ సర్వైవల్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే అది ఎంతగా మార్పు చెందుతుంది. అంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మార్పు ఒకటే శాశ్వతం. మార్పును గనక మనం ఆస్వాదించకపోతే, అందుకోకపోతే మార్పు మనల్ని దాటి వెళ్తుంది, మనకొర కాగదు. సో అది లైఫ్లోనైనా, బిజినెస్లోనైనా, కెరీర్లోనైనా, ప్రతి దాంట్లో కంపల్సరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన మంత్రం. ప్రపంచంలో ఏది శాశ్వతం కాకపోయినా మార్పు శాశ్వతం. ఆ మార్పును ఆస్వాదించలేకపోతే, అందుకోలేకపోతే మనల్ని దాటేసి మార్పు వేగంగా ముందుకు పోతూనే ఉంటుంది. మనం ఇర్రెలవెంట్ అవుతాం, రిడెండెంట్ అవుతాం. నోకియా మీకు గుర్తూనే ఉంటుంది రవిశంకర్, మొదట్లో నోకియా మొబైల్ ఫోన్లు చాలా పాపులర్, అసలు బండ ఫోన్ నోకియా అంటేనే. అలాంటి నోకియా ఇవాళ ఎక్కడ కనబడుతుంది మనకు? అండ్ నోకియా కంపెనీ CEO అన్నాడు, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ అన్నాడు. వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, మేము ఏ తప్పు చేయలేదు, కానీ వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ ఆల్సో అన్నాడు. అంటే ఏది రైట్ కూడా చేయలేదు అని. అంటే అర్థం ఏంటి? ఆధునిక బిజినెసెస్లోకి ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఉంటారు. ఇప్పుడు ఎన్విడియా ఉంది, చిప్స్లో ఇన్వెస్ట్ చేసింది. నాకు గుర్తు ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీ ఒక చిప్ తయారు చేసింది. ఎన్విడియా వాళ్ళు కొన్నారు. ఎన్విడియాలో కొన్నాక ఆ కంపెనీ దిశ మారిపోయింది. సో అందువల్ల ఇవాళ ఎన్విడియా ఒక 5 ఏళ్ల క్రితం వాట్ ఈజ్ ఎన్విడియా, ఇప్పుడు ఎన్విడియా ఏంటి? ఇండియన్ GDP దాటిపోయింది. ఎందుకంటే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూలము ఈ చిప్స్. ఆ మూలం గుండెకాయ లాంటి చిప్స్ తయారు చేయడం వల్ల ఎన్విడియా ఇలా ప్రపంచంలో అనేక దేశాల GDP కన్నా ఎక్కువైపోయింది. అందువల్ల ఏ ఫ్యూచర్ కంపెనీ ఏంటి అనేది, అందువల్ల అక్కడ కార్పొరేట్ మేనేజ్మెంట్లో ఉన్న దానికి కార్పొరేట్ లీడర్షిప్, ప్రొఫెషనల్ లీడర్షిప్ మధ్య ఉన్న డివిజన్ అది.
సో అందువల్ల చంద్రశేఖర్ ద ఫస్ట్ నాన్ ఫ్యామిలీ, అంటే టాటా కుటుంబాలు, బంధుత్వాలు, ఫ్యామిలీ ఓనర్షిప్ నుంచి బయట వారు చైర్మన్ అయిన మొట్టమొదటి ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీస్, ఈ బిగ్ కార్పొరేట్ కంపెనీస్లో ఏముంటాయంటే విత్ ఇన్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచే ఉంటారు. ఇప్పుడు అంబానీల ఫ్యామిలీయే మీకు మొత్తం ఉంటారు, అదానీల ఫ్యామిలీ, గౌతమ్ అదానీ, ఇంకో అదానీ, సాగర్ అదానీ, అంతా అదానే ఉంటుంది, లాస్ట్లో అదానే ఉంటుంది. మీరు చూడండి, లాస్ట్లో అంబానే ఉంటుంది. అలాగే టాటాల కంపెనీలో కూడా మీకు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు మొన్న దాకా. సో ఎవరైనా ఆ కంపెనీలలో ఆ ఫ్యామిలీ ఓనర్షిప్ ఫ్యామిలీ, టాటా ఫ్యామిలీ యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో నుంచే ఉంటారు. మొదటిసారిగా బయటి వారు చంద్రశేఖరన్ దాని చైర్మన్ అయ్యారు. అందువల్ల కార్పొరేట్లో ఉన్న సమస్య ఏంటంటే సాంప్రదాయ మేనేజ్మెంట్ స్టైల్ కొంతమంది ఉంటే, మోడర్న్ అగ్రెసివ్ ఎకనామిక్ స్టైల్, బిజినెస్ స్టైల్ ఇంకొంతమందికి ఉంటుంది. సో అలా మేనేజ్మెంట్కు ప్రొఫెషనల్ లీడర్షిప్కు మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్. దీంతో పాటు ఓనర్షిప్ ట్రస్ట్ కూడా ఏంటి అనేది, ఇప్పుడు ఇది అన్లిస్టెడ్ కంపెనీ. ఆర్బీఐ, నాకు తెలిసినంత వరకు ఆర్బీఐ దీన్ని క్లాసిఫికేషన్ ప్రకారం మరి లిస్టింగ్ చేయాల్సి ఉంటుందా? సో లిస్టింగ్ చేయాల్సి ఉందని దానిపై కూడా మీడియాలో వస్తున్నది ఏంటంటే చంద్రశేఖరరావు లిస్టింగ్కి వెళ్ళాలి అనే అభిప్రాయం చెప్పారని, కానీ టాటాస్ మేనేజ్మెంట్ మాత్రం అందుకు అంగీకరించడం లేదని. సో అందువల్ల లిస్టింగ్ విషయంలో, ఓనర్షిప్ స్ట్రక్చర్ విషయంలో కూడా మీకు డిఫరెన్సెస్ ఉన్నాయని. ఎందుకంటే లిస్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్లీ గార్డెడ్ ఫ్యామిలీ కంపెనీగా ఉండదు. ద మోమెంట్ ఇట్ ఈస్ లిస్టెడ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ నిబంధనలు ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్లో, కార్పొరేట్ ఫైనాన్షియల్స్లో, కార్పొరేట్ డిసిషన్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ఎందుకంటే బయట వాళ్ళు కూడా షేర్లు కొంటారు కనుక. సో అందువల్ల ఇలా కంపెనీ లిస్టింగ్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ మోడర్నైజ్, ఇట్ బికమ్స్ మోర్ ట్రాన్స్పరెంట్ అని ఒక థియరీ. లేదు మా ఫ్యామిలీ ఓనర్షిప్ ఉండాలి అనేది కొంత ఉంటుంది. సో అక్కడ కూడా మీకు డిఫరెన్సెస్, అంటే ఓనర్షిప్ స్ట్రక్చర్ పైన, లాసెస్ గురించి, న్యూ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ గురించి, వీటన్నిటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. సో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు లీడర్షిప్లో ఉండడం మంచిది కూడా కాదు, ఎందుకంటే దే కెనాట్ ఎగ్జిక్యూట్. ఎకోన్ముఖమైన ఎగ్జిక్యూషన్ కావాలి అంటే, సింగిల్ మైండెడ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే మేనేజ్మెంట్ పూర్తి సపోర్ట్ ఉంటేనే మీకు చైర్మన్లు, కంపెనీల చైర్మన్లు ఏమైనా పనులు చేయగలుగుతాయి. ఓనర్షిప్ మేనేజ్మెంట్ ఒక వేరు ఉన్నప్పుడు ఓనర్ల పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే మీకు లీడర్షిప్ పనిచేయలేదు. బహుశా అది గమనించి చంద్రశేఖరన్ తప్పుకుంటున్నట్టుగా ఉన్నాడు.